టిబెట్లోని కైలాస పర్వతం సమీపంలో సియాంగ్ నది పుట్టింది. అక్కడ దీన్ని యార్లంగ్ జంబో అని పిలుస్తారు. అరుణాచల్ ప్రదేశ్లో ప్రవేశించిన తర్వాత ఈ నది ప్రవాహం విస్తరిస్తుంది. సియాంగ్ నదిని భారతదేశంలో బ్రహ్మపుత్ర అని పిలుస్తారు. ఆ తర్వాత ఈ నది బంగ్లాదేశ్ గుండా ప్రవహించి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. ఈ యార్లంగ్ నదిపైనే టిబెట్ భూభాగంలో ఓ భారీ డ్యాం నిర్మించే ప్రతిపాదనకి చైనా ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. భారతదేశంలో ప్రవేశించడానికి ముందు కొద్ది దూరంలోని టిబెట్లోని మెడాక్ కౌంటీలో ఈ రిజర్వాయర్ నిర్మిస్తారు. ఈ డ్యాం ప్రభావం ఇండియా బంగ్లాదేశ్లోని లక్షలాది మంది ప్రజలపై పడే అవకాశం ఉంది. 2020లోనే ఈ డ్యాం నిర్మిస్తామని చైనా ప్రకటించగానే దానికి కౌంటర్గా డ్యాం నిర్మించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. చైనా డ్యాంల కారణంగా భారతదేశానికి కలిగే నష్టాన్ని ఎదుర్కోవడానికి మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. స్థానికుల అభ్యంతరాలున్న భారతదేశం అరుణాచల్ ప్రదేశ్లో అత్యంత భారీ డ్యాంను కట్టబోతోంది. అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ నదిపై డ్యాం కట్టొద్దంటూ ఆందోళనలు సాగుతున్నాయి. అది ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన ప్రజలు శతాబ్దాలుగా సియాంగ్ నదిని పవిత్రమైనదిగా భావిస్తున్నారు. సియాంగ్ నదిపైనే ట్రైబల్ తెగ జీవనోపాధి కూడా ఆధారపడి ఉంది. డ్యాం కడితే తమ జీవనోపాధి కోల్పోతాము అన్న ఆందోళన ఆ ట్రైబల్స్లో నెలకొంది. $13.2 బిలియన్ల ఖర్చుతో సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్టును భారతదేశం నిర్మించనుంది. ఇందులో 9 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేసే రిజర్వాయర్కి రూపకల్పన చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ ద్వారా 11,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేయనున్నారు. ఇది భారతదేశంలోని ఏ ఇతర హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్టు కన్నా చాలా ఎక్కువని ఇంజనీర్లు చెబుతున్నారు. 2017లో ఈ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇప్పుడు ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై సర్వే చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం కారణంగా కనీసం 20 గ్రామాలు మునిగిపోతాయని అంచనా వేశారు. మరో 2 డజన్లకి పైగా గ్రామాలు పాక్షికంగా మునిగిపోతాయి. ఫలితంగా వేలాది మంది నిరాశ్రయులు కానున్నారు. స్థానికుల నుంచి వ్యతిరేకత పెరగడంతో అరుణాచల్ ప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం పారామిలిటరీ బలగాలను రంగంలో దింపింది. నిరసనలను ఎదుర్కోవడానికి అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సియాంగ్ స్థానిక రైతుల ఫోరం ఆధ్వర్యంలో ప్రస్తుతం నిరసనలు సాగుతున్నాయి. సియాంగ్ నదిని ఆధారంగా చేసుకుని పరిశ్రమలు పెడుతున్నారని ఆందోళనకారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ బొందిలో ప్రాణముండగా సియాంగ్ నదిపై రిజర్వాయర్ను కట్టనీయబోమని స్థానికులు శపథం చేస్తున్నారు. అయితే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు మాత్రం ఆది ట్రైబల్స్ రిజర్వాయర్ నిర్మాణాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని అంటున్నారు. ఇది కేవలం నీటిపారుదల ప్రాజెక్టే కాదు, సియాంగ్ నదిని పరిరక్షించడం కూడా ఇందులో ఒకటని పెమా ఖండు చెబుతున్నారు. అయితే ఈ రిజర్వాయర్ నిర్మాణం వెనుక చైనా, ఇండియా భద్రత, నీటి వనరుల ఆధిపత్య పోటీ అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ ఆది ట్రైబల్స్ ప్రజలు ఇండియా చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, దాడుల ఘటనల సందర్భంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికిన వారే కావడం గమనార్హం. మెడాక్ డ్యాం కారణంగా బ్రహ్మపుత్ర లేదా సియాంగ్ నది ద్వారా వచ్చే నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడడంతో పాటుగా ఆకస్మిక వరదలు, నీటి కొరత ఏర్పడతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో పాటు హిమాలయాల్లో తరచూ వచ్చే వరదలు, భూకంపాలు లక్షలాది మంది ప్రజలను తీవ్రంగా ఇబ్బందులు పెడతాయి. ఇలాంటి ప్రాంతంలో నిర్మించే ఈ 2 భారీ రిజర్వాయర్ల కారణంగా పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయి. హిమాలయ నీటి వనరులపై ఆధిపత్యం కోసం చైనా, ఇండియాల మధ్య పోటీ అతి ప్రమాదకరమైనదని, స్థానిక ఆది ట్రైబల్స్ జీవితాన్ని నష్టపరుస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భారీ స్థాయి 3 గోర్జెస్ డ్యాం కంటే ఎన్నో రెట్లు పెద్దదైన మెడాక్ కౌంటీ డ్యాం ముప్పు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఈ డ్యాం ఇంజనీర్ అద్భుతమని మరోపక్క చెబుతున్నారు. 2060 నాటికి 0 కర్బన ఉద్గారాలు టార్గెట్ ని సాధించడంలో ఈ ప్రాజెక్టు కీలకమని చైనా అంటోంది. ఈ డ్యాం పూర్తి నిర్మాణ వ్యయం $137 బిలియన్ ని చైనా వార్తా సంస్థలు చెబుతున్నాయి. అయితే ఈ డ్యాం కారణంగా ఎంతమంది నిరాశ్రయులవుతున్నారన్నది ఇంతవరకు చైనా ప్రకటించలేదు. విద్యుత్ ఉత్పాదనలో భాగంగా ఇక్కడ నీరు 16,400 అడుగుల లోతులో పడుతుందని ఇంజనీర్లు వెల్లడించారు.
ఏటా 300 బిలియన్ల కిలోవాట్ విద్యుత్ని ఉత్పత్తి చేస్తుందని వెల్లడించారు. ఈ తరహా డ్యాంల నిర్మాణంతో నదులపై ఆధిపత్యాన్ని సాధించి భారత ఆర్థిక వ్యవస్థపై చైనా పట్టు సాధించే అవకాశాలున్నాయని లోవి ఇన్స్టిట్యూట్ నివేదిక చెబుతోంది. దేశ సరిహద్దుల దగ్గర ఈ డ్యాం నిర్మిస్తుండటంతో భారతదేశం అప్రమత్తమైంది. నది ప్రవాహాన్ని అడ్డుకోవడం ద్వారా భారతదేశానికి చైనా అడ్డంకులు కల్పించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఒకేసారి నీటిని వదిలి అరుణాచల్ ప్రదేశ్లోని పొలాలని చైనా ముంచెత్తే ప్రమాదముందని, దీన్ని అడ్డుకట్ట వేయాలంటే సియాంగ్ డ్యాం తప్పనిసరి అని ఆందోళనకారులకి అక్కడి ప్రభుత్వం నచ్చజెబుతోంది. ఒక రకంగా చెప్పాలంటే చైనా నీటిని ఓ ఆయుధంలా వాడుకుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2002 నుంచి బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన హైడ్రాలాజికల్ డేటాను చైనా, ఇండియా ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. కాగా డోక్లాం ఘర్షణల తర్వాత చైనా హైడ్రాలాజికల్ డేటాను పంచుకోవడం మానేసింది. ఈ కారణంగా అసోంని వరదలు ముంచెత్తి 70 మందిని పొట్టన పెట్టుకున్నాయి. 4 లక్షల మంది నిరాశ్రయుల్ని చేశాయి. చైనా, ఇండియా మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం, డ్యాం నిర్మాణంతో బంగ్లాదేశ్ ప్రజలు ఎక్కువగా నష్టపోతారని అంచనా వేస్తున్నారు. బ్రహ్మపుత్ర నదిపై డ్యాంల విషయంలో సమస్యలు ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కారం అయ్యేవి కావని నిపుణులు అంటున్నారు. చైనా, ఇండియా బంగ్లాదేశ్ మధ్య చర్చలతో సమస్య పరిష్కారం కాదని, ఇది వాటర్ బేసిన్ పరిధిలో ఉన్న దేశాల మధ్య జరగాల్సిన చర్చలని నిపుణులు చెబుతున్నారు.